నాన్న నాకు స్క్విడ్లు తీసుకురండి. ఇది కూడా నా డ్రెస్కి మ్యాచింగ్ అయింది. Not just boating trips, a lot more activities. Yes. Jump, jump! Woo! Very good! Hey beautiful people, welcome back to my YouTube channel. This is day 2 of Gokarna trip. సో నెక్స్ట్ డే మేము బయట తిరిగి ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి వెళ్ళాము. బట్ దానికంటే ముందు ఏదైనా తినాలి కాబట్టి మా హోటల్లో లిమిటెడ్ ఫుడ్ ఉండడం వల్ల బయట ట్రై చేద్దామని చుట్టుపక్కల వెతుక్కుంటూ ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళగానే ఇక్కడ హెయిర్ బ్రేడ్ చేసే అతను కనిపించాడు. సో మళ్ళీ ఆపర్చునిటీ రాదు కదా, ఒకసారి బ్రేడ్ చేయించుకుందామని చెప్పి కూర్చున్నాము. ఒక్కరికి 100 రూపీస్ ఛార్జ్ చేశాడు, ఇద్దరికి 200 రూపీస్ అయింది. భలే వచ్చింది. అందుకే వేయించుకో, మళ్ళీ వేయించుకో. నీకు మ్యాచింగ్ చూద్దాం. మీ మమ్మీ వేసినట్టు చుట్టూ. పాపం నా కోసం చేపించుకుంటుంది. ఇవన్నీ నేను బ్లాగ్లో యాడ్ చేస్తాను. చూడండి ఇతను ఎన్ని టైప్స్ పట్టుకొని తిరుగుతున్నాడో, బ్రేస్లెట్స్, బీడ్స్, గవ్వలు, ఏదైనా 100 రూపీస్ అంట. ఇంకా ఆ పని అయిపోయాక ఎలాగైనా సరే లైఫ్లో ఎప్పుడు తినని సీ ఫుడ్ తిందామని చెప్పేసి స్క్విడ్ అండ్ కింగ్ ఫిష్ స్టార్టర్స్ ఆర్డర్ చేసుకున్నాము. ఫస్ట్ టైం తిన్నాము, బట్ చాలా బాగుండే. సో ఫస్ట్ టైం ఏదో స్క్విడ్ అంట, దాని గురించి కానీ నేను చదవలేదు కూడా. దేవుడు దేవుడు బాగుండాలి. It's good. థ్యాంక్ యూ. కూడా బాగుంది స్క్విడ్. నాన్న నాకు స్క్విడ్లు తీసుకురండి. ఇది కూడా నా డ్రెస్కి మ్యాచింగ్ అయింది. సో దిస్ ఈజ్ అవర్ వ్యూ ఫ్రమ్ అవర్ డైనింగ్ టేబుల్. వన్ వాటర్ బాటిల్ ప్లీజ్, చిల్డ్. చూడండి మేము వచ్చిన కెఫే పేరు సన్సెట్ కెఫే. మేమున్న స్టే నుంచి ఒక 200 to 300 మీటర్స్ దూరంలో అదే బీచ్ సైడే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ మాత్రం సీ ఫుడ్ అవైలబుల్ ఉంది, మేమున్న దగ్గర అవైలబుల్ లేదు. సో ప్లేస్ కూడా చాలా బాగుంది. మీరు ఇక్కడ కూడా రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. మేక్ మై ట్రిప్లో అట్లా సర్చ్ చేయండి, ఇందులో ఏసీ రూమ్స్ కూడా దొరుకుతాయి. సో బెటర్ టు బుక్ ఏసీ రూమ్స్ ఇన్ కేస్ మీరు సమ్మర్లో వస్తే. 12:30 వరకు తినేసాము. 3:30కి ఈరోజు బోటింగ్కి వెళ్ళేది ఉంది. సో దానికోసం కాసేపు రెస్ట్ తీసుకొని ఇంకా లేచి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. మొత్తం సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నా. Going for boating. గోయింగ్ ఫర్ బోటింగ్ ట్రిప్. Yup. బోటింగ్ ట్రిప్ అండ్ Not just boating trips, a lot more activities. ఎస్. బోటింగ్, కయాకింగ్, స్విమ్మింగ్ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. అవి చేయాలంటే మీరు ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. హోటల్ నుంచి బయటకు వచ్చి మేము ఆటో తీసుకొని వెళ్తున్నాము. అయితే ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ కోసం ఆటోస్ ఆర్ రెంటల్ బైక్స్ దొరుకుతాయి అన్నమాట. మేమేమో ఇంకా మాకు అక్కడ ప్లేస్ తెలియదు కాబట్టి బైక్ బుక్ చేసుకోకుండా ఆటో తీసుకొని వెళ్తున్నాము. 3:30 కల్లా అక్కడ ఉండాలి. అయితే ఇక్కడ మాకు ఆటో కోసము మేము ఎవరితో అయితే యాక్టివిటీస్ బుక్ చేసుకున్నామో వాళ్ళే హెల్ప్ చేశారు. వాళ్ళు పంపించిన ఆటోనే ఇది, మనం వీళ్ళకి పే చేసుకోవాలన్నమాట. సో ఇతను మాకు 300 రూపీస్ ఛార్జ్ చేశాడు. అంటే యాక్టివిటీస్ దగ్గర డ్రాప్ చేయడం, మళ్ళీ అయిపోయే టైం కల్లా వచ్చేసి పిక్ చేసుకొని మన హోటల్ ఆర్ మన ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ డ్రాప్ చేయడం, రెండు ఇతనే వస్తాడనమాట. సో రీజనబుల్ ప్రైసే. మేముండే బీచ్ స్టే నుంచి ఈ ప్లేస్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్ దూరం అయితే ఉండే.
ఓ మై గాడ్! లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. ఎంత బావుందో అసలు. ఒక సైడ్ ఏమో బ్యాక్ వాటర్, ఇంకో సైడ్ కొబ్బరి చెట్లు ఉండి దాని వెనకాల ఇల్లుండే అసలక్కడ ఉండడానికి అదృష్టం ఉండాలి. పెట్టి పుట్టాలి. అంత బావుంది ఆ ప్లేస్. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇదిగోండి మనం ఇప్పుడు ఈ వుడ్ బ్రిడ్జ్ మీద నుంచెళ్ళి ఆ బోట్‌లో ఎక్కాలి. సో, మనం వాటర్ యాక్టివిటీస్ కోసం అందులోనే వెళ్తున్నాము. कैसे जाना है? అండ్ ఈ వాటర్ యాక్టివిటీస్ వాళ్ళ నేమ్ వచ్చేసి ఎవర్ గ్రీన్ అడ్వెంచర్స్. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో దట్ మీరు ఎప్పుడైనా గోకర్ణ వెళ్ళినప్పుడు యాక్టివిటీస్ కోసం వీళ్ళని డైరెక్ట్‌గా అప్రోచ్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి మాకు పర్ హెడ్ ₹700 చార్జ్ చేశారు. చాలా రీజనబుల్. అండ్ వీళ్ళతో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉండింది. ఈ సైడ్ కూర్చున్నాం. వేసుకుంటుంది కూడా. వేరే వాటర్ యాక్టివిటీస్ వాళ్ళతో వెళ్తే వైబ్ ఎలా ఉండేదో నాకు తెలీదు గానీ, వీళ్ళతో మాత్రం టాప్ నాచ్ ఉండే. బోట్‌లో మంచి స్పీకర్స్ పెట్టి అన్ని సౌత్ సాంగ్స్ తెలుగు, కన్నడ, తమిళ్ అన్నీ ప్లే చేస్తూ అందరిని ఎంటర్‌టైన్ చేస్తూ తీసుకెళ్లారు. ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారసలు. చాలా అల్లరి చేస్తూ, డాన్స్ చేస్తూ వెళ్ళామందరం. ఆ వీడియో డైరెక్ట్‌గా పెడితే ఆ సాంగ్స్‌కి కాపీరైట్ వస్తదని అదంతా మ్యూట్ చేసేసి పెట్టాను. వెళ్తూ ఉంటే దారిలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ కనిపించాయి. నా లైఫ్‌లో అంత మంచి ప్లేసెస్‌ని లైవ్‌గా ఎప్పుడు చూడలేదు. దొరకదు కదా మనం రాదు. ఒడ్డున ఉన్న హార్బర్ చూసారా ఎంత బావుందో! అదృష్టం ఉండాలి అసలు ఇలాంటి ప్లేసెస్ చూడాలంటే. అండ్ మీకు వాటర్ యాక్టివిటీస్ ఇష్టం లేకున్నా ఆర్ భయం ఉన్నా గూడా అట్‌లీస్ట్ ఈ ప్లేసెస్‌కి సైట్ సీయింగ్ కోసమన్నా ఆ బోటింగ్ ఖచ్చితంగా చేయండి. గోకర్ణ ఎళ్తే మాత్రం ఈ బోటింగ్ అస్సలు మిస్ అవ్వకండి. నా ఫేస్ చూసి మీరు చెప్పేయొచ్చు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. ఆ ఎక్సైట్‌మెంట్ అయితే పీక్స్‌లో ఉండే. ఈ వీడియోస్ అన్నీ నాకు ఒరిజినల్ ఆడియోతో పెట్టాలి. మీరు గూడా ఆ సీ సౌండ్ వినాలని నాకు చాలా ఉండే. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో అన్ని సాంగ్స్ ప్లే చేస్తున్నారు గదా! సో, కాపీరైట్ ఇష్యూ వస్తది. సో, ఆ వీడియోకి అసలు వర్తే ఉండదని జెప్పి ఇంకా కొన్ని మ్యూట్ చేశాను. బట్ మధ్య మధ్యలో సాంగ్స్ ఆపినప్పుడు ఒరిజినల్ ఆడియో పెట్టాను. మీరు ఎండ్ వరకు చూడండి. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ మీరు గూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలని చాలా కష్టపడి ఇవన్నీ షూట్ చేసి అప్‌లోడ్ చేస్తున్నాను. సో, ఎండ్ వరకు తప్పకుండా చూడండి. చాలా మంచి ప్లేసెస్ రాబోతున్నాయి. ఇంకా వాటర్ యాక్టివిటీస్ కోసం సముద్రం లోపలికి తీసుకొనెళ్తారనమాట. ఈ జర్నీ మొత్తం ఒక 40 మినిట్స్ టైం పడతది. అండ్ మధ్యలో సైట్ సీయింగ్ కోసం పారడైజ్ బీచ్ అండ్ హాఫ్ మూన్ బీచ్ అని ఉంటాయి. అక్కడ కాసేపు ఆపుతారు దూరం నుంచే. దాని తర్వాత వాటర్ యాక్టివిటీస్ కోసం ఒక డెస్టినేషన్ ఉంది. అది గూడా చిన్న టైప్ ఆఫ్ బీచే. అక్కడ ఆపి అక్కడ వాటర్ యాక్టివిటీస్ చేపిస్తారనమాట. మీకు ఎదురుగా బ్లాక్ అండ్ వైట్‌లో కనిపిస్తుంది చూడండి. అదొచ్చేసి లైట్ హౌస్ అనమాట. తెలుసుగా మీకు లైట్ హౌస్ ఎందుకు యూజ్ చేస్తారో. తెలియకపోతే గూగుల్ చేసి తెలుసుకోండి. ఇప్పుడు ఫస్ట్ రాబోతుంది పారడైజ్ బీచ్. నేను తెలుసుకున్నదేందంటే, ఈ పారడైజ్ బీచ్‌లో గూడా స్టే చేయొచ్చు. బట్ ఈ బీచ్‌కి రావాలంటే వేరే ట్రాన్స్‌పోర్ట్ ఏం లేదు. ఈ సీ ద్వారానే బోట్‌లో వచ్చి అక్కడ స్టే చేయొచ్చు. మేబీ ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా ప్రైవేట్ స్పేస్‌లో సముద్రం మధ్యలో ఉంది గాబట్టి ఆబ్వియస్‌లీ ఎక్కువనే ఉండొచ్చు.
కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. పారడైజ్ బీచ్ అంటే నిజంగానే పారడైజ్‌లా ఉంది. అందుకే దానికి పారడైజ్ అని నేమ్ పెట్టినట్టున్నారు. మీరు కూడా మీ కళ్ళతో చూడండి ఎంత బావుందో. మగాడు స్విమ్మింగ్ చేస్తున్నారు. సైట్ సీయింగ్ కోసం మధ్య మధ్యలో 5 మినిట్సే ఆపారు. ఎందుకంటే లోపల వాటర్ స్పోర్ట్స్‌కి ఎక్కువ టైం పడతది గదా! సో, ఇక్కడ టైం వేస్ట్ చేయలేదు. చూడండి ఎవరో పారాసైలింగ్ జేస్తున్నారు అసలు. అట్లా జేయడానికి ఎంత ధైర్యం ఉండాలి. నా వల్ల అయితే అస్సలు గాదు. ఎలా జేస్తారో ఏమో అమ్మో! మనం వాటర్ స్పోర్ట్స్ డెస్టినేషన్‌కొచ్చేసాము. అన్ని వాటర్ యాక్టివిటీస్ కోసం ఇదే ప్లేస్‌కొస్తారు. చూడండి ఎన్ని బోట్స్ అక్కడ ఆగి ఉన్నాయో. లెట్స్ గో! డైవింగ్, జంపింగ్, స్విమ్మింగ్, కయాకింగ్ ಆಗ್ತದೆ. ಏನಾಗಲ್ಲ, ನೀವು ಮೇಲೆ ಕೆಳಗಡೆನೇ ಹೋಗಲ್ಲ, ಮೇಲೆ ಇರ್ತೀರ. చూడండి వేరే వాళ్ళు జంప్ చేశారు. ఒక్కొక్కరు జంప్ చేయడం చూస్తే నేనైతే షివర్ అయిపోయినా. ఇక్కడ దాకా వచ్చా గానీ ఆ సముద్రంలో జంప్ చేయడం అంటే చిన్న విషయం కానే కాదు. నాకు అక్కడికెళ్ళడం వల్ల నా గురించి నేను తెలుసుకున్నా. నాకు ఇవన్నీ పడవురా దేవుడా అనుకున్నా నేను. మీరు కూడా చూడండి ఇంకా నెక్స్ట్ ఏమైందో అని. మా బోట్‌లో వచ్చిన వాళ్ళు జంప్ చేయడానికి రెడీ అవుతున్నారు. అందరూ చాలా టైం తీసుకున్నారు. ఎవ్వరికీ ధైర్యం సరిపోలేదు. బట్ ఒక్కరు స్టార్ట్ చేశాక ఒకరి తర్వాత ఒకరు జంప్ చేయడం స్టార్ట్ చేశారు. నా బాధలైతే వర్ణనాతీతము. అస్సలు ధైర్యం సరిపోలే. అప్పుడే జంప్ చేద్దాం ఓకే అని వెళ్తున్నా అక్కడికెళ్ళగానే నాకు భయమేస్తుంది. నేనైతే చాలా టైం తీసుకున్నా. బట్ ఎక్కువసేపు ఉండలేకపోయా. And we'll go up, huh? We can go here. Steps are there. Come on, it's దానికన్నా ఇది సేఫ్. ఈ బోట్స్ ఉన్నాయి. చూడండి అసలు దిగనే లేదు. మళ్ళీ రిటర్న్ బోట్‌లోకి వచ్చేసా. రోజా వెయిట్ వెయిట్. చలో 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 రోజా జంప్ జంప్. వెరీ గుడ్. అమ్మో! మా రోజాకైతే చాలా ధైర్యం ఉంది. కొంచెం టైం తీసుకుంది కానీ జంప్ చేసింది. నన్ను కూడా జంప్ చేయంటే నాకైతే అస్సలు ధైర్యం సరిపోలేదు. ఆ స్టెప్స్ నుంచి ట్రై చేశా కానీ నేనైతే అస్సలు జంప్ చేయలేదు. రోజా మీ వల్ల సూపర్గా ఉన్నారు. జంప్ 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 జంప్. రోజా ఎట్లుంది? ఇక్కడ ఓకే ఓకే ఓకే. నా
విఫల ప్రయత్నాలు చూడండి. అందరేమో జంప్ చేస్తుంటే, నేనేమో ఇక్కడి నుంచి సముద్రంలోకి దిగుతా అని ట్రై చేస్తున్నా. అక్కడి దాకా వెళ్తున్నా, మళ్ళీ అమ్మో! చావనైనా చేస్తా గానీ దిగనని జెప్పేసి మళ్ళీ వెనక్కొస్తున్నా. ఇలా ఎన్ని సార్లు చేశానో లెక్కనే లేదు. ఎట్ లాస్ట్ ఫైనల్లీ ఒకరి హెల్ప్ తోటి ట్రై చేశా. ఎంత పడుతుంది? ಯಾರು ಮಾಡ್ತಾರೆ మొత్తానికి సముద్రంలో దిగాను గానీ, ఎంత భయమేసిందో నాకే తెలుసు. లిటరల్లీ ఆర్తనాదాలు చేశాను నేను. ఆర్తనాదాలు. ప్లీజ్ నన్ను బోట్‌లోకి తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి అని. ಇವ್ರು ಮಾಡ್ತಾರಾ? ಹೇಗೆ ಕತೆ? ಏನಾಗಲ್ಲ విన్నారుగా నా ఆర్తనాదాలు. హార్డ్‌లీ ఒక 10 మినిట్స్ ఉన్నా నా ఏడుపు చూడలేక మళ్ళీ తిరిగి బోట్‌లోకి ఎక్కిచ్చేశారు. ಬೋಟೆ ಸರಿಯಾಗಿ ಕೊಟ್ಬಿಟ್ಟಿದ నెక్స్ట్ కయాకింగ్ చేశాము. ఇది బానే చేశాను గానీ, చేస్తున్నంతసేపు నా మనసులో ఏముండే తెలుసా? అమ్మో! ఇది ఇప్పుడు బోర్లా పడితే నా పరిస్థితి ఏంటిరా దేవుడా! అనుకోని అదే భయం మనసులో పెట్టుకొని చేశాను. అదేదో వాళ్ళు నాకు టెస్ట్ పెట్టినట్టు, ఈ టెస్ట్ పాస్ అయిపోతే తిరిగి బోట్‌లోకెళ్ళొచ్చు అన్న దాంతో చేశాను నేను. అంత భయమేసింది నాకు. लेफ्ट करो राइट करो राइट करो राइट करो करो लेफ्ट लेफ्ट और लेफ्ट राइट 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 करो बस बस और एक राउंड मारो लेफ्ट करो बोलते लेफ्ट करो उसका धक्का मारो धक्का धक्का लेफ्ट 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 अभी लेफ्ट थोड़ा लेफ्ट डालो राइट राइट डालो अभी राइट डालो राइट 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 అయ్యో వీళ్ళు చూసుకునే లేరు. మా రోజా తల్లి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసింది. లిటరల్లీ గంట సేపు వాటర్‌లో స్విమ్ చేసింది. ఈ ట్రిప్ ద్వారా నాకు అర్థమైన విషయం ఏంటంటే, మా రోజాకున్నంత ధైర్యంలో నాకు 1% కూడా లేదు. వాటర్ యాక్టివిటీస్ అయిపోయి రిటర్న్ స్టార్ట్ అయ్యే వరకు నైట్ 7 అయిపోయింది. గోకర్ణ ప్లేస్ ఊర్లో ఎలా ఉందో మీకు ఒక గ్లిమ్స్ ఇవ్వడానికి ఈ వీడియో అటాచ్ చేస్తున్నాను. చాలా వరకు హోటల్సే కనిపించాయి నాకు. ఇంకా టూరిస్ట్ ప్లేస్ కదా, అది కామన్. చిన్న చిన్న హోటల్ స్టేస్ నుంచి నాకు 5 స్టార్ హోటల్ స్టేస్ వరకు కనిపించాయి. మీ బడ్జెట్‌ని బట్టి మీరు ఎక్కడ ఉండాలో డిసైడ్ అవ్వచ్చు. మీరు ఊరు మొత్తం తిరగాలి, ఇంకా బయట ప్లేసెస్‌కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఊర్లో ఉంటే అన్నిటికీ యాక్సెసిబుల్ ఉంటుంది. లేదు మీరు మాలాగా మేము ఓన్లీ బీచ్ కోసమే వస్తున్నాం, బీచే మా మెయిన్ ప్రియారిటీ అనుకుంటే అక్కడ బీచ్ దగ్గర ఉన్న స్టేస్ బుక్ చేసుకోవచ్చు. అక్కడివి కూడా రీజనబులే ఉన్నాయి. ఇక్కడ దాకా వస్తుంటే బాగానే ఉండే కానీ ఆటో దిగి మా స్టేకి నడుచుకుంటూ వెళ్ళే దారిలో
అస్సలు లైట్స్ లేవు, జనాలు కూడా ఎవ్వరు లేరు. చాలా భయమేసింది నడుచుకుంటూ వెళ్తుంటే. ఫోన్ లైట్స్ పెట్టుకొని తొందర వెళ్ళాము. సో మేమున్న స్టే గోకర్ణ స్టాప్స్. ఇది బుక్ చేసుకోవాలంటే ఇదొక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా హోటల్‌కొచ్చేసి ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ ఎక్కడైతే తిన్నామో సన్‌సెట్ కెఫేలో అక్కడికెళ్ళి లైట్‌గా డిన్నర్ చేశాము. ఇక్కడ ఇలా కూర్చుంటే ఎంత బాగుండేనో తెలుసా? బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకా మ్యూజిక్ ప్లే అవుతుండే. ముందట బీచ్, ఆ వాటర్ సౌండ్, మంచిగా గాలి మస్తుండే. నైట్ ఫీలింగ్ మాత్రం చాలా బాగుండే డే టైమ్ కంటే. ఈ ట్రిప్ అయితే మాకు ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. 2 నైట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే చెక్‌ఔట్ చేయాలి. చెక్‌ఔట్ చేశాక ఫుల్ షాపింగ్ చేశాము. నెక్స్ట్ వీడియోలో షాపింగ్ డీటెయిల్స్ చూపించబోతున్నాను. సో స్టే ట్యూన్డ్.